2026 ఉగాది నుంచి 2027 ఉగాది వరకు మేషరాశి వారి ఫలితాలు ఎలాగ ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 12, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి కిందికి వస్తాయి. శని సంచారం అనేది మీనరాశిలో 12వ స్థానంలో ఈ ఎంటైర్ ఇయర్ ఉండబోతుంది. అలాగే ఏలినాటి శని తొలి దశలో జరగబోతుంది. శని నుంచి వస్తున్న ఫలితాలు ఏంటి అంటే, నిద్ర అనేది మీకు చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్లో 8 అవర్స్ కనీసం స్లీప్కి కేటాయించండి, మీకు ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పరిచయాలకు కొద్ది దూరంగా ఉండండి. డిసిప్లిన్ అండ్ డిగ్నిటీతో మీరు పట్టుదలతో ముందుకు వెళితే ఈ 2026 ఇయర్ మొత్తం మీదే. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అలాగనే రాహు సంచారం అనేది 11th ప్లేస్లో కుంభరాశిలో డిసెంబర్ 6 వరకు ఉండబోతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాభాలు, షేర్ మార్కెట్, ట్రేడింగ్, సోషల్ మీడియా, మిత్రుల నుంచి సహకారం, ప్రతి దాంట్లో మీదే పై చేయి ఉంటుంది. మాట తీరు పరంగా లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. అలాగే గురువు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో 4వ స్థానంలో జూన్ 2వ తారీఖు నుంచి సంచరించబోతున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్మెంట్. ఇల్లు కడదాం అనుకున్న వాళ్ళు, ఫైనాన్సింగ్, బ్యాంకింగ్, అప్పులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగనే కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంట్లో హ్యాపీనెస్ కావాలనుకున్న వాళ్ళు, టూర్స్, ట్రిప్స్, ట్రావెల్స్, A to Z దేనికైనా మేము స్టార్ట్ చేయాలి, మాకు ఇంపార్టెంట్ టైం ఎప్పుడు అని అంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు మీదే. ఏ పనైనా చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. అంత ప్లసెస్ మైనసెస్ ఏమి ఉండవు. అలాగనే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు ఉన్న టైం పీరియడ్లో గాయాలు, అనవసరమైన పనులు, మాట తీరు పరంగా లోపాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే కుజుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో సంచరించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఆ టైం పీరియడ్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లమే ఉండదు. అలాగనే కేతువు 5వ స్థానంలో సింహరాశిలో డిసెంబర్ 6 వరకు సంచరించబోతున్నారు. ఈ టైం పీరియడ్లో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల, లవ్ రిలేషన్స్ పట్ల కొద్దిగా స్టెబిలిటీగా, నిదానంగా డెసిషన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అలాగనే మీకు ఫేవరబుల్ అయిన 4 మంత్స్ ఏంటి అంటే, చాలా సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మంత్స్ ఏంటి అంటే ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్ చాలా బాగుంటుంది. జూన్ కూడా, ఈ 5 మంత్స్. అండ్ అలాగనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అలాగనే యావరేజ్ మంత్స్ వచ్చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అలాగనే దానాలు, ఎర్రటి వస్త్రాలు, దానిమ్మ పండు, అలాగనే ఎర్ర నువ్వులు అలాంటి దానం చేయడం అనేది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అర్చన చేసుకోవటం, ప్రతి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు, అంటే మంత్లీ 2 టైప్స్ ఆఫ్ షష్ఠీస్ అనేవి ఉంటాయి. ఒకటి శుక్ల షష్ఠి, ఇంకోటి కృష్ణ షష్ఠి. ఈ 2 డేస్ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓం కుజదేవాయ నమః అని 108 సార్లు ఎవ్రీడే పారాయణం చేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాయిస్.